ముసవాల్ మండల్ ఎంఆర్ఓ గారికి, ప్రియమైన తల్లిదండ్రులకు, పాఠశాల ప్రిన్సిపల్ గారికి, ఉపాధ్యాయులందరికీ మా యొక్క నమస్కారం. ఇప్పుడు మా స్నేహితులు మీ అందరికీ దిగంబర కవి అయిన చిలపండి రాజు రాసినటువంటి ఏకులం అనే గేయాన్ని డ్యాన్స్ రూపంలో నృత్యం చేసి ప్రదర్శించిన ఇది మీ అందరికీ నచ్చిందని ఆశిస్తున్నాం. సమాజంలో ఆనాటి కాలం నుండి నేటి వరకు అనేక వస్తువులను అనేక వృత్తుల వారు తయారు చేసి సమాజానికి ఇవ్వడం జరిగింది. ఉదాహరణకు కుమ్మరి వారు కుండలు చేసి ఇస్తుంటారు. నేటి కాలంలో రైస్ కుక్కర్లు, హీట్ బాక్స్లు లాంటివి వచ్చాయి. కానీ ఆనాటి కాలంలో అన్నం వండుకోవాలన్నా దాన్ని నిల్వ ఉంచుకోవాలన్నా మనకి కుండలు అవసరమైనవి. అలాగే చాకలి వారు మనం ఎంత మసిగుడ్డ లాంటి బట్టలు వాళ్ళకి ఇచ్చినా వాళ్ళు మనకి దాన్ని మల్లె పువ్వులాగా తిరిగిచ్చేటువంటి ఉతికి ఇవ్వడం జరిగింది. మాదిగ వారు ఎంతో కష్టపడి మన కాళ్ళకి చిన్న మట్టి రేణువు కూడా అంటనీయకుండా, చిన్న ముళ్ళు కూడా గుచ్చనీయకుండా మన ఈ సమాజానికి చెప్పులు కుట్టివ్వడం జరిగింది. కానీ ఈ సమాజం ఏం చేసింది? వాళ్ళు చేసిన వస్తువులను వాడుకుంటూనే వాళ్ళని అంటరాని వాళ్ళుగా చూసింది, వారిని చులకన చేసింది, వారికి తగిన గౌరవం ఇవ్వకుండా వారి శ్రమలోపి చేసింది. ఈ సమాజానికి వృత్తుల సేవతోనే సమతుల్యత సాధిస్తుందని తెలియజేయడానికి చిలపండి రాజు లాంటి ఎంతో మంది గొప్ప గొప్ప కవులు రచనలు, పాటలు, పద్యాలు అనేక రచనలు చేశారు. కానీ మన సమాజం ఇంకా కూడా అలాగే ఉండిపోకూడదని నా మనవి. అందుకే కులాలు వేరైనా వృత్తులు వేరైనా మనమంతా ఒకటే, మనమంతా భారతీయులు. ఐకమత్యమే మహాబలం అని తెలియజేస్తున్నాం. ఇప్పుడు మా స్నేహితులు ఇంత మంచిగా డ్యాన్స్ చేశారు, పాటలు పాడారు. అంతేందుకు ఇప్పుడు నేను మీ ముందు ఇంత ధైర్యంగా మాట్లాడుతున్నానంటే దానికి కారణం మా ఉపాధ్యాయులు. వీళ్ళు లేకుంటే ఈ మా కార్యక్రమాన్ని ఇంత విజయవంతంగా పూర్తి చేసుకునే వాళ్ళనే కాదు. నాకు ఈ సమయాన్ని ఇచ్చి నేను మాట్లాడినంత ఓపికతో విన్నందుకు మీ అందరికీ పేరు పేరున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ